రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా, సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది, శాశ్వత కాంతుల స్వర్గమిది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయమిది. యోగులు సాగిన మార్గమిది, లోకములేలిన దుర్గమిది. అంటే ఇది నాకు అప్పుడు సాహిత్యం మీద అంత అవగాహన లేదు, ఏం లేదు. కానీ ఆయన వాడిన పదాల జిమ్మిక్స్ అంటారు ఏదంటారు కదా, అవి అరే ఎవరైనా అనే ఒక క్వశ్చన్ మార్కు వచ్చిన అదేంటి చరణం ఆలోచింపజేసే విధంగా. అందులో రాతికి రప్పకి చెట్టుకి చేమకి చరాచరమ్ముల కన్నిటికి నతమస్తకమున నతులు సలుపు పరమోన్నతమౌఘన సంస్కృతికి వినయము విద్యాభూషణమనుకొను విమల మనస్కుల చరిత ఇది, దురహంకారము దరిచేరని మహనీయులు సాగిన మార్గమిది. యోగులు ఇందులో ఇది ప్రైవేట్ అభ్యుదయ, అదే అంటే భక్తి దేశభక్తి గీతం. అది అమ్మ బాబు ఏమిటి పదాలు ఏమిటి అసలు ఈ అమరిక ఏమిటి అని చెప్పేసి నాకు అప్పుడు సాహిత్యం మీద ఎలాంటి అవగాహన లేని ఆ టైంలో ఆలోచింపజేసే విధంగా శాస్త్రి గారి పేరు ఆ రకంగా నాకు మస్తిష్కంలో నిక్షిప్తమైంది. అయితే వీడికి 2000 అలాంటి గురుగారి పాటల్ని నేను నా వెరీ ఫస్ట్ సాంగే, అంటే శాస్త్రి గారు అంటే సినిమా పాటలు పాడడం అదంతా ఒక రొటీన్. అంటే శాస్త్రి గారు రాసిన దేశభక్తి గీతం నువ్వు రికార్డ్ చేసావా? నేను స్టేజ్ మీద కాంపిటీషన్లో పాడా. అది లేదు, యాక్చువల్లీ అది సాహిత్యం ఎవరు పాడారో తెలియదు, కానీ నాకు నేర్పించింది శాస్త్రి గారని, మరొక శాస్త్రి గారు మా గురువు గారు. బై ది వే నాకు ఈ టాపిక్లో నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా, నువ్వు అడగకపోయినా కూడా. అంటే సినిమా పాటలు పాడడం కాకుండా శివదర్పణం అని శాస్త్రి గారు ఒక శివుడి భక్తి గీతాలతో ఒక పుస్తకం వేశారు, ఒక ఆల్బమ్ కూడా చేశారు. అందులో నేను ఒక మంచి పాట పాడించాను. నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను, అప్పుడు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ రికార్డ్ చేశాం శశిప్రీతం గారు. అందులో చాలా బాగుంటుంది ఆ పాట కూడా. నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత, నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత, నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా, నిష్ఠూరమానాతో విడ్డూరమే కదా, నరునితో వంత నవ్వరా అంత, పరమాత్మ నాతో పంతం పరువుంచుతుందా, నలుసంత నేనెంత నిఖిలాత్మ నీచెంత. ఏమిటయ్యా నాతో పంతం ఏంటి, పరమాత్మ నాతో పంతం నీ పరువుంచుతుందా అని నిలదీయగలిగేటువంటి ఒక కవికి ఉండేటువంటి ఒక శక్తి. ఆ పాట ఒరిజినల్గా నాకు పాడే అదృష్టం. అంటే సినిమా పాటలు పాడడం ఒక ఎత్తు అయితే, నువ్వు అంటే గుర్తొచ్చింది, అది షేర్ చేసుకున్నా. కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ, నిజము తెలిసిన కలని చెప్పిన మనసు నమ్మదేలా, ఎదుటే ఎప్పుడు తిరిగే వెలుగా, ఇదిగో ఇప్పుడే చూసా సరిగా, ఇన్నాళ్ళు నేనున్నది నడిరేయి నిదురలోనా, అయితే నాకీనాడే తొలి పొద్దు జాడ తెలిసింద కొత్తగా, కనులు తెరిచిన కనులు మూసిన కలలు ఆగవేళ. అంటే
ఒక చరణంలో ఒక లైన్ భలే ఉంటుంది, దూరం మహా చెడ్డదని అంటే లోకం అంటుంది, కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. అంటే ఎట్లా అంటే ఆయన సినిమా మొదటి పాట అయినా చివరి పాట అయినా, అంటే నాకన్నా ప్రియత్వం అనుభవం వస్తాడు నువ్వే, ఎందుకంటే నేను నాకున్న ఇక్కడ నీ అనుభవాలు వినడానికి అంతేనా అయితే, అంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాననే మాట అనకుండా చెప్పేయచ్చు అంటావు సరే. కానీ అయితే ఆయన అంటే ఏ సందర్భంలో, అంటే మొదటి పాట అయినా చివరి పాట అయినా నువ్వు ఏ పాట తీసుకున్నా సరే మొత్తం ఆ సినిమా స్టోరీ మొత్తం తెలుస్తుంది ఆ పాటలో. సో ఆయన అన్ని పాటలు రాసినా అంతే వస్తుంది, ఒక పాట రాసినా దీంట్లో ఆ పాటలు అదే కదా, దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది, కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. ఎప్పుడు కొట్టుకుంటుంటారు వాళ్ళు, ఎప్పుడు దూరంగా ఉంటారు, ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది, నీలో నా ప్రాణం ఉందని ఇప్పుడేగా తెలిసింది, నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని. ఇలాంటి అసలు అంటే మనం పాటని జనరల్గా సింగర్కి చూను వినగానే బా ఏం సంగతి ఉందిరా భలే ఉంది అర్ర అని అంటాం, కానీ ఈయన పాట రాసి ఏ పాట అయినా సరే సాహిత్యం మీదకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఐ థింక్ చాలా పవర్ఫుల్ రైటర్ ఆయన. ఆయన రచనల ద్వారా అంటే భాషకి కూడా అటు గ్రాంధికంగాను ఇటు కలోక్యల్గా కూడా మనిషి ఎమోషన్స్తో అంత దగ్గరికి చేసిన ఐ థింక్ వెరీ ఫ్యూ రైటర్స్లో ఐ థింక్ ఈయన ముందుంటారేమో కూడా. చాలా మంచి పాయింట్. మరి అలాంటి పాట నీకేంటి గుర్తొస్తుంది వెంటనే? నీకు ఇందాక తను నేను బాగా డామినేట్ లేదురా గుర్తు చేస్తున్నా, అదేంటంటే అయ్యలేదు, ఇందాక శాస్త్రి గారితో పరిచయం ఎలా ఏర్పడింది అంటే, ఒక ట్రాక్ పాడుతున్నప్పుడు ఆయన వచ్చి ఆశీర్వదించారు చేశారు. ట్రాక్ పాడడం ఇళయరాజా, ద గ్రేట్ మాస్టర్ ఇళయరాజా గారి దగ్గర, ఆయన రాసిన పాటను డైరెక్ట్గా సినిమాల్లో పాడే అవకాశం కూడా శాస్త్రి గారు రచనే ఏఆర్ రెహమాన్ గారి దగ్గర. ఇది ఇంకా ఎవరికి చెప్పు. మరి ఆ విషయం చెప్పకుండా అదే చెప్పనివ్వట్లేదు. ఇప్పుడు నీ తరఫున చెప్తున్నాడా? ఫోన్లే ఏదైతే ఏంటి నువ్వు చెప్పు. ఇక్కడ ట్రాక్ పాడడం, అక్కడ డైరెక్ట్గా పాటే పాడించేశారు రెహమాన్ గారు. ఈ మధ్య రెహమాన్ గారికి పాడినప్పుడు, లేకపోతే రాజా గారు పాడిన తర్వాత కొన్ని పాటలు పాడడం జరిగింది. అంతఃపురం తర్వాత నానికి పాడాను. సో రెహమాన్ గారు మ్యూజిక్, దాంట్లో అనూహ్యంగా రెహమాన్ గారి దగ్గర ఒక పాట పాడడం గ్రేట్ ఒక సినిమాలో. అండ్ అది డబ్బింగ్ కాదు, స్ట్రైట్ ఫిల్మ్. దాంట్లో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. ఆ 2 పాటలు కూడా శాస్త్రి గారు రాసినవి, మాయ గారు రాసినవి. సో ఇది నువ్వు అన్నట్టు మనకి యోగం, ఆశీర్వచనం యోగం కాకపోతే ఇంకేముంటుంది అసలు. ఎలా ఎలా పల్లవి ఎలా? ఒక పాట ఇప్పుడు మళ్ళీ పాడిన మహేష్ బాబు గారి సినిమా కదా, మహేష్ బాబు గారి మూవీ. ఆ సినిమాకి నేను అమిషా పటేల్ డబ్బింగ్ కూడా చెప్పాను. మనకి ఈ కాళ్ళ కూడా ఉంది కదా, మర్చిపోయాను ఏంటో అలా కొంచెం కొంచెం. సో మామూలుగా రెహమాన్ గారు ఎప్పుడు పిలిచినట్టుగానే రాత్రి 1 గంటకి పిలుపు వచ్చింది, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత స్పైడర్ అంటే శాస్త్రి గారు ఎప్పుడు కూడా మనం ఆది భిక్షువు, లేకపోతే రామరామ, లేకపోతే విధాత తలుపున, ఇలాంటివి ఎక్కువ విండం. వేరేవి రాసినా కూడా, బట్ ఇవి ఎక్కువ. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మామూలుగా పేరు తెచ్చిన పాటలు మామూలుగా చెప్తున్నాను అంటే ఒక ఫాస్ట్ సాంగ్, లేకపోతే చాలా సింపుల్ సాంగ్, ఇలాంటివి ఉంటాయి. బట్ శాస్త్రి గారు అన్నీ కూడా కాంప్లికేటెడ్ సాంగ్స్ ఆర్ మేజర్ హిట్స్. సో ఇలాంటి పాటలు తను పాడితే, నేను పాడింది ఒక గమ్మత్తైన పాట. సో అది స్పైడర్ మ్యాన్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక జాజ్ ఫీల్ ఉన్న పాట. అది ఫస్ట్ సాంగ్. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, కళ్ళల్లోకి కొంటిగా కళ్ళు పెట్టి చూడగా మాయదారి మైకం ఏదో ఎదలో కలిగెను కదా, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్, సలెగుడు అల్లవి గుండెల్లో తినే పట్టు రేపవే నాలో, స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్.
ఈ పాట ఈ పాట నీకు కూడా చాలా డిఫరెంట్ సాంగ్. వాస్తవానికి నీకు నువ్వు పాడిన పాటలు అన్నిటిలోకి ఇప్పుడు నీకు నాకు కొన్ని బ్రాండ్లు వేస్తుంటారు, మెలడీలు బాగా పాడుతుంది, క్లాసికల్ బాగా పాడతారు అని ఇవన్నీ వేస్తుంటారు, నీకు కూడా ఉంటుంది అదే బ్రాండ్. కానీ నీకు ఈ పాట ఈ జాజ్ ఫీల్తో అంత డిఫరెంట్ సాంగ్, సో అన్నీ డిఫరెంట్గా జరిగాయి అన్నమాట. చాలా. ఈ పాట ఇంకో విషయం ఏంటంటే నీకు తెలుసు లిరిసిస్ చరణాలు ఇచ్చినప్పుడు చాలా ఆప్షన్స్ ఇస్తారు, అది సహజమే, అది కామన్. సో వీళ్ళకి ఏం నచ్చుతుందో అది వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు ఫైనలిస్ట్ చేసిన తర్వాత దాంట్లో 2 చరణాలు మనం పాడడం జరుగుతుంది. ఈ పాటకి ఏంటంటే 5 చరణాలు రాశారు, 3 లైన్లు, 3 ఫీమేల్ లైన్స్, 3 మెయిల్ లైన్స్, మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది. 5 చరణాలు చేశారు, 5 చరణాలు ఉంచారు. వాళ్ళకి ఏ చరణం తీసేయాలనిపించలేదు. ఎస్జే సూర్య గారికి, రమణ గారికి ఇలా విట్టిడ్లా ఇది నల్లారికి విట్టిడ్లా ఇది నల్లారికి లేదు, ఈ చరణం కూడా బాగుంది, ఆఖరికి 5 చరణాలు ఉంచారు. అంటే ఏ చరణం తీసేయాలో తెలియక 5 చరణాలు ఉంచారండి, అది విషయం. సో అలా ఈ పాట. ఈ 5 చరణాలు సినిమాలో ఒకసారి వస్తాయి లేకపోతే అక్కడక్కడ వస్తుంటాయి? లేదు, వచ్చేస్తాయి, 5 చరణాలు వస్తుంది. అందుకే రెహమాన్ గారు బీజన్స్ ఎక్కువ పెట్టలేదు అంటే. సో చాలా తక్కువ నిడివిలో ఇవి ఉంటుంది, బీజన్స్ చాలా తక్కువ ఉంటాయి, పాటే వెళ్తూ ఉంటుంది అలాగా. పాటలో మొత్తం ఆ పాటలో స్టోరీ మళ్ళీ చెప్పినట్టు కనిపిస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది. సో ఈ పాట అదే మూవీలో ఇంకొకటి చాలా ఫాస్ట్ బీట్ సాంగ్ హరిహరన్ గారితో పాడాను, ఇది కునాల్ గంజావాలతో పాడాను, ఇంకొకటి హరిహరన్ గారితో పాడాను, అది కూడా ఒక ఫాస్ట్ సాంగ్. అది అంటే కంప్లీట్ డిఫరెంట్ సాంగ్స్ అనమాట. శాస్త్రి గారు అప్పుడు అలా రాయడం, నేను ఆ పాటలు పాడడం అనేది చాలా గమ్మత్తుగా జరిగింది. నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. ఒక నిమిషం ఉండు, ఫాస్ట్గా చేయక, ఓకే ఒక్క నిమిషం. నాకు నువ్వు నీకు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. ఒక నువ్వు ఒక నేను ఎక్కువైతే ఒప్పుకోను, ఇంతకంటే ఎందుకు అనుకుందామా. ఇష్టం వచ్చినట్టు ఉందాం, తోచినట్టు చేద్దాం, ఇష్టం వచ్చినట్టు ఉందాం, తోచినట్టు చేద్దాం, సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం, సమయాన్నే వెలేద్దాం, సరసాన్నే పిలుద్దాం, ఈ ఏకాంతం మనకే సొంతం, ఈ మైకం ఒడిలో ఏకం అవుదాం, నాకు నువ్వు నేను ఒక్కటైతే నువ్వు నేను లోకం అంటే మనమే అందామా. సాహసం శ్వాసగా సాగిపో సోదరా, సాగరం ఈదటం తేలికేం కాదురా. అయితే సాహసం శ్వాసగా సాగిపో సోదరా తర్వాత ఇంకొక పాట ఇన్స్పిరేషనల్ సాంగ్ సంబరం సినిమాలో, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇలాంటి పాటలతో పాటు ఒక ఎమోషనల్ సాంగ్, అది ఒకసారి నువ్వు నాకు హెల్ప్ చేయాలి, ఇద్దరం కలిసి పాడాలి. ఇది మెగాస్టార్ పాడిన పాట. ఇలాంటి ఇన్స్పిరేషనల్ సాంగ్స్ తర్వాత ఒకప్పుడు పాత సినిమాల్లో అంటే 80sలో స్టోరీ నెరేట్ చేయడానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వస్తాయి కదా, అంటే మౌంటైన్ సాంగ్స్. ఆ మౌంటైన్ సాంగ్స్ కూడా ఎక్కువ పాడాను నేను. ఎప్పుడు నీకు నే తెలుపనిది, ఇకపై ఎవరికి తెలియనిది, మనసే మోయగలదా జీవితాంతం, సొంతం సినిమాలో ఇదొకటి. తర్వాత ఇంకొక మంచి కనీసం పల్లవైన పాడండి మల్లికార్జున గారు. సమయం చేదుగా నవ్వింది, హృదయం బాధగా చూసింది, నిజమే నీడలా మారింది,
పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, హే పారిపోకే పిట్ట చేరనంటే ఎట్ట, అంత మారం ఏంటంట మాట వినకుండా, సరదాకా అడిగాక మజిలీ చేర్చావా, తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట. అది అగ్గైన్ ఆ పాట వింటే చాలు మొత్తం నువ్వు వస్తానని నేను వద్దని సినిమా మాత్రం అర్థమైపోతుంది. అలాగే పవర్ స్టార్ గారికి పాడిన పాట, పవన్ కళ్యాణ్ గారికి పాడిన పాట, చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురేమున్నా, చుట్టుపక్కలేమవుతున్నా గుర్తుపట్టనే లేకున్నా, చెవిన పడదు ఎవరేమంటున్నా, నడుమే ఉడుమై నన్ను పట్టుకుంటే జాడ అడుగే పడదే, ఇక ఎటు పోదామన్నా ఆ మడతలు మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా, ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా. ఫ్యాంటాస్టిక్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా, అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా, ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా, మనసున ఉన్నది చెప్పాల ఉన్నది మాటలు రావే ఎలా, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో, తరిమిన 6 కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. వాన కోసం రాయలసీమ ప్రాంతంలో జనాలు గుక్కెడు మంచినీళ్ళ కోసం తప్పించిపోతుంటే ఆ మబ్బును చూసి వాళ్ళు ఆనందపడి ఆ చిరుజల్లు వాళ్ళ ఇంట్లో ముత్యాలు చల్లని అంట. అసలు చరణం పాడకుండా ఉండలేకపోతున్నాను, మళ్ళీ నీ శృతిలో పాడడం నాకు ఇబ్బంది అయినా నువ్వు మేనేజ్ చేసే తర్వాత. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నెం పుణ్యం ఎరుగని మా సీమకి రారమ్మని, ఆహ్వానం అందించని మెరిసే మబ్బుని మెరిసే చూపుని, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని. ఈ మాట చెప్పాను, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిట ముత్యాలే చల్లని. అంటే ఒక చిన్న జల్లి వాళ్ళ ముంగిట్లో కురిస్తే వాళ్ళ ముత్యాలు రాలినంత సంబరపడుతున్నారంటే గుక్కెడు మంచినీళ్ళ కోసం వాళ్ళు ఎంత తప్పించిపోయి ఉంటారు కదా. ఆ తపనని ఈ మాటల్లో ఎంత గొప్పగా, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశాసుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాళ్ల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, గల్లు గల్లు మని సిరిమూవల్లి చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు
పుడమే పాడగా. ఎక్సలెంట్. ఇంత అందమైన పాట, ఎంతో అర్థవంతమైన పాట, ఎంతో భావంతో కూడిన పాట, ఎమోషనల్ సాంగ్. అది నిజంగా అటు నా కళ, నేను అసలు ఎప్పుడు ఏ తపస్సు చేసుకుంటే ఈ జన్మలో నాకు ఈ అదృష్టం కలిగింది తెలియదు కానీ, బట్ ఈ అదృష్టాన్ని కల్పించిన దర్శకులు మణిశర్మ గారు, నిజంగా ఈ సందర్భంలో ఆయనకి మాత్రం నిజంగా సహస్ర కోటి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే ఈ కాంబినేషన్లో మళ్ళీ నా జీవితంలో వచ్చేదో రాదో కూడా తెలియదు. కానీ ఇలాగా ఈ అవకాశం ఇచ్చిన నిజంగా ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు నా మాటలు చెప్పనివ్వండి, తను చెప్పేసింది చాలా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం, ఇంతమంది స్నేహితుల సహకారంతో, నిజంగా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, వేరే విషయం అందరికీ తెలిసిన విషయం. అటు తెలుగు సాహిత్యానికి సంబంధించి అది ఈ కాలంలో కూడా సాహిత్యాన్ని బతికించడానికి, ఎందుకంటే సాహిత్యానికి సంబంధించిన భాషని, తెలుగు భాషని అటు పద్యాల దగ్గర నుంచి అటు శాస్త్రీయ సంగీతం సంబంధించి కానీ ఇలాంటి అందమైన మంచి సాహిత్యం కూడినటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సింపుల్ మాటలో చెప్తున్నాను. నిజంగా ఆయనకి నివాళి అర్పించడం ఈ కార్యక్రమం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇలా నీతో మాట్లాడడం, అందరితో పంచుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బతికించడం అనేది చాలా పెద్ద మాట. నేను చాలా చిన్నవాడిని, అయితే భాష మీద మక్కువ ఉంది కాబట్టి మనం వచ్చి మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు మన నెక్స్ట్ జనరేషన్కి, ఇప్పుడు అలాంటి వాళ్ళు మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వచ్చు అని మనకి చాలా ఇచ్చారు. మనం కూడా నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అని ఆలోచించి ఏదో చేయాలనే ఉద్దేశంతో అదే ఒక చిన్న ప్రయత్నం, నేను సైతం అన్నట్టుగా. థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తనివి తీరదు, అది సమయం కూడా తెలియదు. కానీ ఈ సందర్భంలో ప్రత్యేకంగా బాబాయ్, నాన్నగారు, మావయ్య గారు, శాస్త్రి గారు అలియాస్ సీతారాం శాస్త్రి గారు సాహిత్యం గురించి మాట్లాడుకోవడం, వాళ్ళతో మన అనుభవాలు పంచుకోవడం, ఇట్స్ గ్రేట్ టైమ్ ఇండీడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ ఇదే కార్యక్రమంలో వీలుంటే మనం ఈ పాటల్ని ఫుల్ లెంత్ సాంగ్స్ పాడుకునే సందర్భంలో మరొకసారి మీ ఇద్దరిని కలవాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా మన ఆ సందర్భంలో కలుద్దాం. థ్యాంక్ యూ.